ఈ మధ్య వరల్డ్ పాలిటిక్స్లో జరుగుతున్న ఒక డేంజరస్ మూవ్ గురించి మీ ముందు చూపిస్తున్నాను. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ రీసెంట్గా యుఎస్ఏలో కనిపించాడు. అంటే సెంటికమ్ కమాండర్తో మీట్ అయ్యాడు. ఆయన స్టేజ్ మీద ఇండియా మీద డైరెక్ట్ న్యూక్లియర్ థ్రెట్ చేశాడు అండ్ డ్యామ్స్ని డిస్ట్రాయ్ చేస్తానని చెప్తున్నాడు. బట్ క్వశ్చన్ ఏంటంటే యుఎస్ఏ ఎలా ఎందుకు చేస్తుంది? ఇండియాకి ఈ డెవలప్మెంట్స్ మీనింగ్ ఏంటి? మరి ఈ డ్రామాకి ఇరాన్, ఇజ్రాయెల్, ట్రంప్ అండ్ ఇండో పసిఫిక్లో ఇండియా రోల్ ఎంత డీప్గా కనెక్ట్ అయ్యిందో ఇప్పుడు కంప్లీట్గా చూద్దాం. ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్లో హైయెస్ట్ మిలిటరీ పొజిషన్లో ఉన్న ఫీల్డ్ మార్షల్. కానీ ఇది వరకు ఐఎస్ఐ చీఫ్గా వర్క్ చేశాడు. కానీ ఇప్పుడు యుఎస్ ఇన్విటేషన్తో మళ్ళీ వాషింగ్టన్ డీసీకి వెళ్ళాడు. యుఎస్లో ఆయన డైరెక్ట్గా యుఎస్ సెంటికమ్ కమాండర్ జనరల్తో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఇరాన్ ఫ్యూచర్ స్ట్రాటజీలో పాకిస్తాన్ రోల్ని ఫైనల్ అయింది. యుఎస్ మిలిటరీని వరల్డ్లో రీజన్స్గా డివైడ్ చేశారు. ఇండో పసిఫిక్ కమాండ్ చూస్తే ఇండియా, శ్రీలంక, జపాన్, సౌత్ చైనా సీ. అండ్ సదరన్ కమాండ్ చూస్తే సౌత్ అమెరికా. అండ్ ఆఫ్రికన్ కామ్ చూస్తే ఆఫ్రికన్ కాంటినెంట్. అండ్ సెంటికామ్ చూస్తే మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఏషియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ గల్ఫ్ రీజన్స్. ఈ సెంటికామ్ యుఎస్కి మోస్ట్ సెన్సిటివ్ కమాండ్ అని చెప్పుకోవచ్చు. యుఎస్ విజిట్లో ఆసిఫ్ మునీర్ ఒక క్లోజ్ డోర్ గ్యాదరింగ్లో ఇండియా మీద డైరెక్ట్గా చెప్తున్నాడు, ఒకవేళ న్యూక్లియర్ వార్ స్టార్ట్ అయితే పాకిస్తాన్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్ని డిస్ట్రాయ్ చేసేస్తుందని. అండ్ ఇండియా రివర్స్ పైన డ్యామ్స్ కడితే ఆ డ్యామ్స్ని 10 మిజైల్స్తోనే డిస్ట్రాయ్ చేసేస్తుందని. ఇవి ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్ వార్ఫేర్. అక్కడ పాకిస్తాన్ ఫారెన్ డయాస్పోరాకి కూడా మెసేజ్ ఇస్తున్నాడు, పాకిస్తాన్ స్టిల్ పవర్ఫుల్ అని, ఇండియాకి ఛాలెంజ్ చేస్తుందని ఇమేజ్ క్రియేట్ చేయడం. కానీ రియాలిటీ ఏంటంటే ఆపరేషన్ సింధూర్లో ఇండియా అడ్వాన్స్డ్ మిజైల్ సిస్టమ్స్ యూజ్ చేసి పాకిస్తాన్ మల్టిపుల్ టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేసింది. పాకిస్తాన్ మిజైల్స్ ఇండియా టార్గెట్ హిట్ చేయలేకపోయాయి. సో ఆసిఫ్ మునీర్ చెప్పిన వర్డ్స్ రియాలిటీలో ఎంటీ థ్రెట్, కానీ డిప్లొమాటిక్ లెవెల్లో ఇండియా ఇమేజ్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. నార్మల్గా ఒక కంట్రీలో వెళ్ళి థర్డ్ కంట్రీ మీద థ్రెట్స్ ఇవ్వడం అనేది ఒక డిప్లొమాటిక్ వైలేషన్. కానీ అమెరికాలో పాకిస్తాన్ లీడర్స్కి స్టేజ్ ఇస్తుంది. రీజన్ ఏంటంటే పాకిస్తాన్ యుఎస్కి ఇరాన్లో ఫ్రంట్ లైన్ సోల్జర్. అండ్ 1979 యుఎస్ఎస్ఆర్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్వేషన్లో పాకిస్తాన్ సిఐఐ ఆపరేషన్ మెయిన్ బేస్. అండ్ యుఎస్ వార్ అండ్ టెర్రర్లో పాకిస్తాన్ సోల్జర్స్ ఇంటెలిజెన్స్ చాలా యూజ్ చేశారు. అమెరికా ఇరాన్ని డిస్ట్రాయ్ చేయాలని 20 yearsగా ప్లాన్ చేస్తుంది. అండ్ సెంటికమ్ అండ్ పాకిస్తాన్ బాండింగ్ చూస్తే సెంటికమ్ ఆర్డర్స్ పాకిస్తాన్ మిలిటరీకి డైరెక్ట్గా వెళ్తాయి. పాకిస్తాన్ సెంటికమ్ చీఫ్ని హైయెస్ట్ సివిలియన్ అవార్డుతో ఆనర్ చేసింది. ఈ రిలేషన్స్లో పాకిస్తాన్కి మిలిటరీ ఎయిడ్, ఇంటెలిజెన్స్ షేరింగ్, పొలిటికల్ బ్యాక్ వస్తాయి. కౌంటర్లో యుఎస్కి ఇరాన్ మీద ఆపరేషన్కి పాకిస్తాన్ టెరిటరీ యూజ్ చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది. బెంజమిన్ నెతన్యాహు ఇండియాకి స్ట్రాంగ్ స్ట్రాటజికల్ ఫ్రెండ్. అండ్ రీసెంట్గా ఇండియా జర్నలిస్ట్ కలిసినప్పుడు చెప్తున్నాడు, ఆపరేషన్ సింధూర్లో యూజ్ చేసిన బారక్ మిజైల్స్ అండ్ డ్రోన్స్ పాకిస్తాన్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసాయని. పాకిస్తాన్ లీడర్షిప్కి ఇది ఇన్సల్ట్ లాంటిది. అండ్ ఇజ్రాయెల్ వెపన్స్ పాకిస్తాన్ని డ్యామేజ్ చేసాయి. ఇజ్రాయెల్ ఓపెన్గా ఇండియాకి సపోర్ట్ చేసింది. అండ్ యుఎస్కి ఇజ్రాయెల్ సపోర్ట్ ఉంది. కానీ ఇరాన్ అటాక్ ప్లాన్ చేయడానికి పాకిస్తాన్ కోఆపరేషన్ అవసరం. సో యుఎస్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఈ బ్యాలెన్స్లో పాకిస్తాన్కి ఫ్రీడమ్ టు స్పీచ్ అగెనెస్ట్ ఇండియా అలౌయన్స్ చేసింది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఫస్ట్ టైం ఓపెన్గా ట్రంప్ పాలసీని క్రిటిసైజ్ చేశారు. ట్రంప్ ఇండియా గూడ్స్ మీద టారిఫ్స్ డబుల్ చేయడం, 25 నుంచి 50% పెంచడం. అండ్ రాజ్నాథ్ సింగ్ గారు స్టేట్మెంట్లో చెప్తున్నారు, గ్లోబల్ మార్కెట్లో ఇండియా గూడ్స్ కాస్ట్లీ చేయాలని అమెరికా చూస్తుందని. ఇండియా ఛాలెంజెస్ ఏంటంటే అమెరికాలో ట్రంప్ కంబ్యాక్ అయ్యాక ఇండియా యుఎస్ రిలేషన్స్ డ్యామేజ్ చేయాలని చాలా చూస్తున్నాడు. అండ్ ఇరాన్ స్ట్రాటజీలో పాకిస్తాన్ స్ట్రెంథన్ అయ్యే సిచ్యువేషన్లో అమెరికా పాక్ టైస్ ఇండియా సెక్యూరిటీకి థ్రెట్ అవుతాయి. అమెరికా మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇండో పసిఫిక్ రీజన్లో చైనాని కంట్రోల్ చేయడం అండ్ ఇరాన్ని డిస్ట్రాయ్ చేయడం. ఇక్కడ ఇండియా పొజిషన్ చూస్తే ఇండో పసిఫిక్ రీజన్లో
అమెరికాకి కీ పార్ట్నర్ మన ఇండియా. బట్ ఇరాన్ విషయంలో వచ్చేసేటప్పటికి అమెరికా ఇండియా పైన ప్రెజర్ తీసుకొస్తుంది ఆయిల్స్ కొనొద్దని అండ్ చాబహార్ పోర్ట్ వాడొద్దని. అండ్ ఇక్కడ పాకిస్తాన్ పొజిషన్ చూస్తే అమెరికా నుంచి ఎప్పుడు వెపన్స్ అనేవి మిలిటరీ ఎయిడ్ అనేది వస్తూనే ఉంటుంది పాకిస్తాన్కి. దీనివల్ల మన ఇండియాకి చాలా రిస్క్. అండ్ యాంటీ ఇండియా క్యాంపింగ్స్ అనేవి మన బౌండరీస్ చుట్టూరు జరుగుతూనే ఉంటాయి. అండ్ మన బోర్డర్స్లో కూడా ట్రబుల్స్ అనేవి ఎప్పుడు చేస్తూనే ఉంటుంది పాకిస్తాన్. ఇరాన్ వార్ బ్రేక్అవుట్ చూస్తే సెంటుకం పాకిస్తాన్ బేసెస్ని యూజ్ చేసుకుంటుంది. పాకిస్తాన్ అమెరికా ఇచ్చిన వెపన్స్ని డైవర్ట్ చేసి ఇండియా బార్డర్స్లో ట్రబుల్ క్రియేట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ ట్రంప్ ప్రెసిడెన్సీలో టారిఫ్స్ అనేవి మన ఇండియా పైన ఎక్కువ వేశాడు. అండ్ ఫ్రెండ్లీ సెంటెన్స్ అనేది పాకిస్తాన్కి ఇచ్చాడు ఇరాన్ వార్ గురించి. అండ్ ఇండియా కౌంటర్ మెజర్స్ చూస్తే మన స్ట్రెంగ్త్ అనేది ఇండో పసిఫిక్ రీజియన్లో పెంచుకోవాలి. జపాన్తో, ఆస్ట్రేలియాతో, వియత్నాంతో కలిసి మన ఇండో పసిఫిక్ రీజియన్లో మన స్ట్రెంగ్త్ అనేది పెంచుకోవాలి. అండ్ మన డిఫెన్స్ టైస్ అనేవి ఇజ్రాయెల్తో పెంచుకోవాలి. అండ్ రష్యాతో మన డిఫెన్స్ టైస్ అనేవి పెంచుకోవాలి. అండ్ మన డొమెస్టిక్ మిజైల్ సిస్టమ్స్ని ఎక్కువగా ప్రొడక్షన్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ ఆసిఫ్ మునీర్ విజిట్ జస్ట్ ఒక ట్రిప్ కాదు, ఇది ఒక సిగ్నల్. యుఎస్ అండ్ పాకిస్తాన్ మిలిటరీ బాండ్ ఇరాన్ మీద ప్లాన్లో స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇండియాకి క్లియర్గా మెసేజ్ ఇస్తుంది, బీ ప్రిపేర్డ్ ఆన్ ఆల్ ఫ్రంట్స్. టారిఫ్స్, ఇరాన్ వార్, పాకిస్తాన్ ప్రొవొకేషన్ అన్ని ప్యారలల్గా నడుస్తాయి. ఈ గేమ్లో ఇండియా స్ట్రాటజిక్ పేషెన్స్ అండ్ ర్యాపిడ్ కౌంటర్ మూవ్స్ డిసైడ్ చేస్తాయి మన అడ్వాంటేజెస్ని. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటా మరి. జై హింద్, జై భారత్.